మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు. అసలు ఏ నోటిఫికేషన్ ఇస్తామనేది కాదు సార్. నా ఒపీనియన్ ప్రకారం కేవలం నోటిఫికేషన్ ఇవ్వడం కాకుండా రిజల్ట్ కూడా ప్రాపర్గా ఇవ్వాలి. అంటే అది ఫస్ట్ రిజల్ట్ గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3. ఎందుకంటే ఒక అభ్యర్థి 3 ఎగ్జామ్స్ రాస్తాడు. నువ్వు ఫస్ట్ ఏం చేస్తున్నావు, గ్రూప్ 4 ఇస్తున్నావు. వీడు ఏమవుతున్నాడు, గ్రూప్ 4కి పోయి జాయిన్ అవుతున్నాడు. నువ్వు తర్వాత గ్రూప్ 2 ఇస్తావు. దీన్ని వదిలిపెట్టి దాంట్లోకి పోతాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, బ్యాక్లాగ్ పోస్ట్ అవుతుంది కదా. అది నెక్స్ట్ అభ్యర్థికి ఉద్యోగం రాకుండా పోతుంది కదా. అదే నువ్వు గ్రాడ్యువల్గా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు నువ్వు రిజల్ట్ ఇస్తే, నేనున్నా సార్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రాశా. నా గ్రూప్ 1 వచ్చింది, నేను గ్రూప్ 1 వెళ్ళిపోతా. నా వెనకున్న అభ్యర్థికి గ్రూప్ 2 వస్తుంది. అదే నువ్వు ఇవ్వడమే గ్రూప్ 3 రిజల్ట్ ఇస్తే, నేను గ్రూప్ 3కి పోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగాన్ని వదిలిపెడితే ఇది బ్యాక్లాగేగా. ఆ నిరుద్యోగి చిక్కడపల్లి లైబ్రరీలో చదవాల్సిందేగా, ఉస్మానియాలో ఉండాల్సిందేగా. సో నేనేమంటున్నా అంటే ప్రాపర్గా మీరు ఇచ్చే దాంట్లో కూడా రిజల్ట్ కూడా పైనుంచి కిందికి ఇవ్వండి, ఒక రొటేషన్ పద్ధతిలో ఇవ్వండి. దీన్ని ఇట్లా చేసి ఒక ప్లాన్ ప్రకారం అసలు ఒక రోజంతా సమీక్ష చేయండి. అటు రేవంత్ రెడ్డి గారు, బండ్లు బట్టి విక్రమార్క గారు, వీలైతే మన గౌరవనీయ రిలేటెడ్ మంత్రులు, మొత్తం విద్యారంగ నిపుణుల్ని కూర్చోబెట్టుకోండి, ఒక రోజంతా డిస్కషన్ చేయండి. ఎట్లా చేద్దాం, ఏదో పెద్ద సమస్య కాదండి. ఇవాళ అందరూ హైదరాబాద్లోనే అందుబాటులో ఉన్నారు. మనకి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. అలాగే మన మేనిఫెస్టో కమిటీలో నిరుద్యోగ సమస్యలు చెప్పిన గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. వీళ్ళందరినీ ఓ దగ్గర కూర్చోబెట్టండి, ఓ రోజు చర్చ చేయండి, ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ ఇవ్వండి. కనీసం జాబ్ క్యాలెండర్ ఇచ్చినా సరే పిల్లగాడు చదువుకుంటాడు. కాబట్టి ఈ రకంగా మనం ముందుకు పోతే విజయం సాధిస్తాం.